గిరిజన తండాల్లో లింకు రోడ్లు ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలోని డాకుతండా, రాధానగర్, పోర్లగడ్డ తండాల్లో ఆయన పర్యటించారు. తండాల్లో కావలసిన మౌలిక సదుపాయాలను గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించి అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. పూర్తిగా అంగవైకల్యం ఉన్న వికలాంగులకు మండలానికి ఒక రిహాబిలిటేషన్ సెంటర్ను కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తానన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సరిగా లేకపోవడం వల్ల ఎంతో మంది యువకులు కానీ యువతులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ చుట్టుపక్కల హైదరాబాద్కో ఇబ్రహీంపట్నంకో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతానికి పోవాలంటే ఉద్యోగం చేసుకోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా బస్సు సౌకర్యం లేదు. కాబట్టి రోడ్ నెట్వర్క్ డెవలప్ చేయాలని చెప్పి అందరు కూడా కోరుకుంటున్నారు. గతంలో ఉన్న రోడ్లు బస్సు వచ్చి ప్రయాణించేంత లేదు, చాలా సన్నటి రోడ్లు ఉన్నాయి, మూలవలకు ఉన్నాయి, విలేజ్ పోర్షన్లో అవి కూడా ఘోరంగా ఉన్నాయి. కాబట్టి 100% ఇది అందరికి కూడా నేను మాట ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో రోడ్ వెడల్పు చేసి తప్పకుండా ఇబ్రహీంపట్నం పోతందుకు, ఇటు గట్టుపల, నారాయణపూర్, చండూరు పోతందుకు మీకు అందరికీ కూడా రోడ్ నెట్వర్క్ కల్పిస్తాం. అట్లే అదేవిధంగా రెండోది ఏంటంటే ఇండ్లు రాని వాళ్ళు కూడా ఎవరు కూడా మీరు ఇంకా ఇది మొదటి విడత ఇండ్లే వచ్చినాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఒక్క ఇల్లు ఇవ్వలేదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక నియోజకవర్గానికి 3500 ఇళ్ళు కట్టిస్తుంది. కానీ కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల కొందరు పేదలు అరులైన వాళ్ళు కూడా దానికి కొన్ని టెక్నికల్గా ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. కానీ ఎవరు కూడా భయపడొద్దు. చాలామంది రానున్న ఇళ్ళు అందరూ చెప్తున్న పేదవాళ్ళందరూ కూడా మీకు 2వ విడత 3వ విడతలో కూడా ఇళ్ళు వస్తాయి. అప్పటి వరకు ఈ టెక్నికల్ సమస్యలన్నీ పూర్తి చేసి మీకు అందరికీ ఇల్లు వచ్చే చూపించే బాధ్యత నాది. తప్పకుండా మీకు ఇల్లు ఇప్పిస్తాము. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మానవత్వం లేకుండా కఠినంగా మనసు లేని ప్రభుత్వం. నిజంగా వాళ్ళకి ఏమాత్రం గుండె ఉన్నా, జాలి ఉన్నా, మానవత్వం ఉన్నా ఈ పేద ముసలోళ్ళ గురించి కొడుకు ఉద్యోగం ఉందని చెప్పి ఇవ్వలేదు. కానీ డెఫినెట్గా చెప్తున్నా, ఈరోజు తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తప్పకుండా ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్లకు పిల్లలకు ఉద్యోగం ఉన్నా సరే వాళ్ళకి పెన్షన్ ఇప్పిస్తేందుకు నా వంతు ప్రయత్నం